అందరికీ నమస్కారమండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. మాకు దగ్గరలో ఉన్న గ్రామంలో కొద్దిగా సైట్ తీసుకోవటం జరిగిందనమాట అండి. అయితే ఇప్పుడప్పుడే శంకుస్థాపన ముహూర్తాలు లెవ్వంటండి. ఇప్పుడే ఆఖరి ముహూర్తాలున్నయి అని చెప్పారనమాట. అసలక్కడ ఏం కడదాము, ఏంటి అనేది కూడా ప్లాన్ ఇంకా వేసుకోలేదండి. కానీ శంకుస్థాపన అనేది చేసుకుంటే మనం తర్వాత డెసిషన్ తీసుకోవచ్చు అనే ఉద్దేశంతోటి ఈ రోజున అక్కడ కొబ్బరికాయ కొట్టి పూజ చేస్తున్నామనమాటండి. అంటే శంకుస్థాపనే అనుకోండి. అంటే చిన్నగా చేస్తున్నామండి. ఇదిగోండి ఈరోజు శంకుస్థాపనకి ఈ చీర కట్టుకుంటున్నానండి. ఇది సెమీ ఖాదీ శారీ అండి. ఇది శారీ అంతా కూడా ఈ కలరు. పళ్ళు ఏమో ఇట్లా వచ్చింది. బ్లౌజు ఈ కలరే అంటే పళ్ళు కలరే ఇట్లా బుటీస్‌లాగా వచ్చింది. బ్లౌజ్ అయితే ఇప్పుడు నా దగ్గర ఉన్నది తాత్కాలికంగా వేసేస్తున్నానండి. బ్లౌజ్ కుట్టించుకున్నా బావుంటుంది. ఇది చిల్లపల్లి వేవర్లీ విజయవాడలో ఏ కన్వెన్షన్ ఆపోజిట్ ఉంటుందనమాట. అక్కడ తీసుకున్నాను ఈ శారీ. నిజానికి ఇవి 2 తీశాననమాట అండి. ఒకటేమో పింక్ అండ్ యెల్లో. ఇదేమో మా ఫ్రెండ్ వాణి గారు తీసుకోమన్నారనమాట. మీరేం తీసుకుంటే అది నాకు కూడా ఒకటి తీసుకోండి అని అన్నారు. ఈ 2 రంగులు తీశాను. ఆవిడ పింక్ కావాలన్నారు. అందుకనే పింక్ ఆవిడకుంచి నేనేమో ఇప్పుడు గ్రీన్ కడుతూ ఉన్నాననమాట అండి. ఈ శారీ ఎంతంటే 50% ఆఫ్‌లో తీసుకున్నాననమాట. 3299 50% ఆఫ్‌లో వచ్చిందనమాట అండి. నా దగ్గర ఈ బ్లౌజ్ ఉన్నదనమాట అండి. ఇది గ్రీన్ వర్కే ఉన్నది కదా! మ్యాచ్ అయిపోతుంది అని చెప్పి ఈ బ్లౌజ్ ఏస్తున్నాను. నిజానికి ఇది కొంచెం డార్క్ ఉన్నది బ్రౌను. ఇదేమో మెరూన్ రెడ్ లాగా ఉంది. అయినా సరే ప్రస్తుతానికి మనకి అర్జెంట్‌గా బ్లౌజ్ రెడీ అవ్వదు కాబట్టి ఇది వేసేస్తున్నానండి. పూజకు కావాల్సిన వస్తువులు అన్నీ కూడాని ముందే ప్యాక్ చేసి ఉంచుకున్నాననమాట అండి. పూజా వస్తువులు అట్లనే ఇక బియ్యము, నవధాన్యాలు, ఆవు పాలు ఇటువంటియన్నీ ఉంటాయి కదండీ! అవన్నీ తీసుకొని బయలుదేరుతున్నామండి. ప్రేమబాబు లేడండి. అందువల్ల మా వారు, నేను ఇద్దరమే బయలుదేరుతున్నామండి. ఇదిగోండి మన వినాయకయ్యకి చెప్పి బయలుదేరుతున్నాం. ఇంట్లో వరం ఉంటుందిలెండి. తను పనులవి చూసుకొని వెళ్ళుద్ది. ఇదే రోజున ప్రేమబాబు కూడా చాలా పెద్ద పని పెట్టుకున్నాడండి. అందువల్ల ఆయనేమో అటు వెళ్ళాడు. మా వారు, నేనేమో ఇటు గ్రామానికి బయలుదేరి వెళ్తున్నామండి. ఇదిగోండి వచ్చేసాము. మేస్త్రి గారు రెడీగా ఉన్నారు. ఓకే బాబు. శంకుస్థాపన అని చెప్పి పెద్దగా ఏమీ చేయట్లేదండి. జస్ట్ కొబ్బరికాయ కొడతానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. మేస్త్రి గారు అన్నీ సిద్ధం చేసి ఉంచారండి. నేను, మా వారు, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాణి, రాజేంద్ర గారు, అలానే ఈ పక్కన బిల్డింగ్ కనిపిస్తుంది చూడండి. ప్రసాద్ గారు, వారి మిసెస్, మేము 3 జంటలు. ఇక మిగతా వాళ్ళు వర్కర్స్ వాళ్ళు ఉన్నారు కదండీ! వాళ్ళు. అంతే అండి. ఇగోండి శంకుస్థాపనకి అందరికీ తెలిసే ఉంటుంది. ఇలాగ చిన్న గొయ్యి తీస్తారనమాట. అంటే పునాది తీసినట్లనమాట. అందులో 3 ఇటుకల్ని పసుపు, కుంకాలు పెట్టి 3 ఇటుకల్ని పెట్టి పసుపు వినాయకుడిని పెట్టి పూజ చేస్తామండి. అలానే ఇటుకల్ని కూడా మన చేత పెట్టిస్తారనమాట అండి. అంటే మనమే ఇల్లు కడుతున్నాం అన్నట్లుగా. ఇది మా దంపతుల చేతుల మీదుగా జరిగే రెండవ శంకుస్థాపన అండి. మొదటిది మీ అందరికీ తెలుసు ఆనంద నిలయం అండి. అంతకుముందు మేమున్న ఇంటికి రెడీగా ఉన్న ఇల్లు తీసుకున్నాం గాబట్టి, మేము శంకుస్థాపన అటువంటియి ఏమీ చేయలేదు. కానీ ఆనంద నిలయం మాత్రం మేమే శంకుస్థాపన చేసుకొని ప్రారంభించాము. అప్పుడు వీడియో కూడా పెట్టాను. మీకు గుర్తుండే ఉంటుంది. అలానే ఇప్పుడు ఈ గ్రామంలో ఏం కడతాము అనేది డెసిషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ మీకు వివరంగా చెప్తాననుకోండి. ఇదంతా కూడాని ఒక గ్రామీణ వాతావరణంలో ఉండటంతో అందుకు అనువుగా కట్టుకుందాం అని మాత్రం ఉన్నాదండి. అలానే భగవంతుడి దయ వల్ల, ఆ అమ్మవారి దయ వల్ల ఇది మా చేతుల మీద జరిగే రెండవ శంకుస్థాపన.
మూడు సార్లు వేయండి. నేల మీద నేల మీద అది విఘ్నేశ్వర శివయ్య గంగమ్మ తల్లి విష్ణు దుర్గమ్మ తల్లి ముత్యాలమ్మ తల్లి కాపాడు తల్లి కరుణించు తల్లి. అక్కడ తీసేయండి ఆనంద్ గారు పైకి వచ్చారు. మీరు దిగి ఇటు పెడదాం, ఇవ్వండి పర్లేదు. మీ వారిని పట్టుకుని దిగండి. అది చెయ్యి అంటుందా? ఆడవాళ్ళ వాణి గారు ఒక దెబ్బ కూడా వేరు. అది కరెక్ట్గా మధ్యలో తగిలితే అవగానే వేసారా? ఈజీగా ఎక్కారు. జాగ్రత్తగా ఎక్కండి. మీరు ఎక్కి ఆవిడకి చెయ్యవండి. మరి ఎక్కేస్తున్నారా? చెయ్యవండి. మీరు కూడా అది అందులో దిక్తాను. ప్రేమబాబు బదులు వెంకటబాబు. అదే అండి, అంత హడావిడి అయిపోయింది వేళ. ఇదే ముహూర్తం సేమ్. మేస్త్రి గారు లాస్ట్కి మేస్త్రి గారు అనమాట కొబ్బరికాయ కొట్టేది. అబ్బాయి పేరు ముత్యాలంట. నేను వస్తా ముత్యాలమ్మ తల్లి గుడి దగ్గర దండం పెట్టుకుని వచ్చాను నిన్న. అదే పేరు అబ్బాయి వచ్చాడు. ఆ ఇంటికి కూడా గుర్తుందండి, ముఖలింగం వెళ్ళి స్వామికి దండం పెట్టుకుంటే ముఖలింగం పేరున్న అబ్బాయి వచ్చి కట్టాడు ఇల్లు. చెర్రీ మనల్ని పలకరించి వస్తున్నాయి చూడండి. కొంగొచ్చింది. కాదండి, మీరు తిని మీ మిస్సెస్కి ఇవ్వండి. అదే చూసారా మరి, ఆయన కోరికి చేతి కొద్దులేండి, నోట్లో పెట్టండి పోని. బాగుంది బాగుంది. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ. చెప్పాలి బాబు
ఇద్దాం. కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. రండి, మీకు పెట్టాలంట. రాజేంద్ర గారికి పెట్టించారు కదా మరి వాళ్ళ మిస్సెస్కి. ఇది పెట్టండి. మీరు తినండి. ఇంకా మీరు పట్టుకోండి, నాకు పెట్టండి. గోవాలు పెట్టండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంకా లేదండి. కరెక్ట్గా మ్యాచ్ అయింది. ఇదిగోండి, నిన్నంతా కూడా సగమే క్లీన్ చేశారు, ఇప్పుడు పూర్తిగా క్లీన్ చేశారు ఆ చివరి వరకు అన్నమాట. ఇదిగోండి, ఇక బయలుదేరుతున్నాం. ఓకే అండి, పదండి. మేము వచ్చేస్తాంలేండి, మీరు బయలుదేరుకోండి. అలాగే, ఎందుకు ఎక్కేయండి, కారు ఎక్కేయండి, ఎక్కేయండి. అంటే మీ ఇంటికి మీరే తీసుకెళ్ళాలి మరి. ఇక మధ్యాహ్నం నుంచి కొద్దిగా పని ఉన్నదన్నమాట అండి. అందువల్ల మేము ఇంకా భీమవరం వెళ్ళట్లేదు. వాణి రాజేంద్ర గారు వాళ్ళ ఇంట్లోనే మాకు భోజనాలండి ఈరోజు. వారింటికి వెళ్ళిపోయి భోంచేసి అట్నుంచి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి మిగతా పనులు అవి చూసుకోవాలన్నమాట. అక్కడ కాగితాలు పని అదంతా కూడా ఫినిష్ చేసి మా మరిది గారు రెడీగా ఉన్నారంటండి. మేము భోంచేసి ఆఫీస్కి వెళ్తాం. అన్నీ సక్సెస్ఫుల్గా చాలా బాగా జరిగిందండి. ముత్యాలమ్మ దయ్య మళ్ళీ బిగించేసి గుడి దగ్గరికి రాగానే ముత్యాలమ్మ అని బిగించేస్తున్నారండి ఈయన. ముత్యాలమ్మ కనిపించిందంట ఈయనకి. రోడ్డు మీదకి రాగానే మనకి ముత్యాలమ్మ తల్లి దేవాలయం ఉంటుంది అనమాట. నేను మాట్లాడుతుంటే ఆయన పాట పాడుతున్నారు. తల్లి వెళ్ళొస్తానే.